1850లో వచ్చిన మొదటి సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్రోద్యమంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశానికి స్వాతంత్రం వస్తే నా అణగారిన వర్గాల వాటా ఎంత, ఆ వాటా తేలనంత కాలం ఈ స్వాతంత్రోద్యమంలో నేను పాల్గొనను అని జ్యోతిరావు ఫూలే చెప్పిన మాట ఆ తెలంగాణ విఠలకి తెలిసినట్టయితే ఈ తెలంగాణ ఉద్యమం నాకు అవసరం లేదు, నా అణగారిన వర్గాల తెలంగాణ నాకు కావాలనేటోడు. అంటే వారసత్వ జ్ఞానం మిస్ అయిపోయిన మనం. ఒక తండ్రికి మధ్య సందు ఏర్పడుతుంది, గ్యాప్. వారసత్వం అంటే జ్ఞాన గర్భం. అది శరీరాలకి మధ్య బంధం ఉంది, కానీ వారసత్వ జ్ఞానానికి మనకి బంధం లేకుండా పోయింది. వారసత్వ జ్ఞానాన్ని మనం కొనసాగించలేకపోతుంది. ఆ వారసత్వ జ్ఞానం ద్వారానే అసలైన తెలంగాణని దర్శించగలం. అట్లా తెలంగాణలో రాజ్యాన్ని తెచ్చుకోవడానికి కావలసిన ప్రణాళికల పదునుని రూపొందించడానికి జరుగుతున్న ఈ జేఏసీ మీటింగ్ లో మరి మన